నూతనంగా నియామకం జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యాయులకు మెగా డిఎస్సి 16,347 మంది ఉపాధ్యాయులు రాష్ట్రంలో నూతనంగా పాఠశాలల్లోకి అడుగుపెడుతున్నారు. మీరందరికీ స్వాగతం, సుస్వాగతం. ఉపాధ్యాయులుగా మీరు అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా మరొకసారికి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం మీరు పడినటువంటి యాగం అనొచ్చు, త్యాగం అనొచ్చు, యజ్ఞం అనొచ్చు, సంకల్పం అనొచ్చు, ఎంత అహర్నిశలు ప్రయత్నం చేసి ప్రిపరేషన్ చేసి ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పొందినందుకు మీకు అందరికి కూడాను ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల మీరు ఉపాధ్యాయులుగా మన రాష్ట్రంలో అడుగు పెడుతున్నందుకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అయితే రాష్ట్రంలో గత పరిస్థితులను బట్టి విద్యా వ్యవస్థ ఒకసారి నెమరు వేసుకోవాల్సినటువంటి సందర్భం. ఒకప్పుడు 2021-22లో 44 లక్షల మంది రాష్ట్రంలో విద్యార్థులు ఉండేవాళ్ళు. కానీ అది 25 వచ్చేసరికి 34,5 లక్షల వరకు దిగజారిపోయింది. అందులో పరిస్థితులు ఏ విధంగా తగ్గింది, విద్యార్థుల సంఖ్య శాతం అంటే పాఠశాలలో మెరుగైనటువంటి ఉపాధ్యాయుల నియామకం లేకపోవచ్చు, సౌకర్యాలు లేకపోవచ్చు, అలాగే ప్రైవేట్ స్కూల్స్ కూడాను బాగా పెరిగిపోవచ్చు రాష్ట్రంలో. వ్యవసాయ కారణాలు అవ్వచ్చు. అయితే ఈ కారణాలతో పాటు మనం గమనించాల్సినటువంటి విషయాలు ఏంటంటే, గత ప్రభుత్వం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 117 అనే ఒక జీవోని తీసుకొచ్చారు. ఈ జీవోని మనం ఒకసారి నెమరు వేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి. ఆ జీవో వల్ల పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు విపరీతమైన పీరియడ్స్ చెప్పమని బోధన ఒత్తిడి పెరిగింది. అలాగే ఒక సెక్షన్కి విద్యార్థుల సంఖ్య కూడా పెరిగేసింది. ఏం చేశారు, ఈ విధంగా సంఖ్య పెరగటం, ఉపాధ్యాయులు కొరత అవ్వటం, ఉపాధ్యాయులకి బోధన చెప్పినటువంటి ఒత్తిడి పెరగడం వల్ల అనేకమైనటువంటి వ్యవస్థలో మార్పులు, ఇబ్బందులు చేకూరాల్సినటువంటి సందర్భం వచ్చింది. అలాగే దాంతోపాటు ఏం చేశారు, 3వ తరగతి నుంచి 5వ తరగతి సమీప ప్రాథమిక పాఠశాలలు కూడాను విలీనం చేయడం జరుగుతుంది. విలీనం చేసినప్పుడు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పుట్టుకతో మా పాఠశాల ఉండేది, మా స్కూల్ ఉండేది, ఇప్పుడు విలీనం అయిపోతుందని గ్రామ పెద్దలు అవ్వచ్చు, ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అవ్వచ్చు, చాలా ఉక్రోషంతో ఆవేదన పొందినటువంటి సందర్భాలు వచ్చాయి. అయితే ఇవన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చేశారు, 117 జీవోని నేను రద్దు చేస్తాను గెలిచినాక అని చెప్పినటువంటి ఒక లెజెండరీ నాయకుడు గెలిచినాక ఆ జీవోని రద్దు చేసి 21 జీవోని రిలీజ్ చేశారు. ఈ 21 జీవో రిలీజ్ అయ్యేసరికి ఈ జీవోల మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థ ఎన్ని మార్పులు జరిగాయో మనం గమనించాలి. మొదటగా ఈ 45-50 మధ్యలో ఉన్నటువంటి స్కూళ్ళ స్ట్రెంగ్త్ అందరినీ కూడాను మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద మార్చడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రం మొత్తం ప్రక్షాళన చేస్తే 9,600 మోడల్ ప్రైమరీ స్కూల్ని క్రియేట్ చేయగలిగారు. మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఎప్పుడైతే క్రియేట్ జరిగిందో మొదటి పద్ధతిలాగే తరగతికి ఒక ఉపాధ్యాయుడు అంటే అప్పుడు 30 మందికి ఇలాగా ఒక ఉపాధ్యాయులు ఉండేవారు. ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో మోడల్ ప్రైమరీ స్కూల్కి వచ్చేసరికి 45 నుంచి ఒక 59 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకి 4 టీచర్స్ నియామకం జరిగింది. అలాగే 59 మంది పైచిలుక విద్యార్థులు ఉన్నటువంటి మోడల్ ప్రైమరీ స్కూల్స్కి 5 టీచర్లతో పాటు ఒక హెచ్ఎం కూడా నియామకం జరిగింది. అంటే వ్యవస్థ ఎంత చక్కగా ప్రక్షాళన చేశారు ఈ విద్యాశాఖ మంత్రివర్యులు ఎవరు, నారా లోకేష్ గారు. నిజంగా మీరు చేసినటువంటి రాష్ట్ర విద్యాశాఖ వ్యవస్థని ఒక 21 జీవో ద్వారాగా మార్పులు చేర్చినందుకు విద్యాశాఖ మంత్రులైనటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారికి హృదయపూర్వక ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేయాల్సిన సందర్భం. అయితే ఏ విధంగా మనం చేసుకున్నటువంటి వ్యవస్థనైనా సరే ఒక మార్పును తీసుకొచ్చి ఒక నిరుద్యోగుల్ని, యువకుల్ని ఒక మెగా డిఎస్సి ద్వారాగా 16,347 మందిని ఉపాధ్యాయులుగా నియామకం చేపించి వాళ్ళకి ఉపాధిని కల్పించి వాళ్ళ కుటుంబానికి ఉపాధి కల్పించి ఆ విధమైనటువంటి తీరుని తీసుకొచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క లెజెండరీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, పైన పెద్ద ఆయన ఉన్నటువంటి మరి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు అవ్వచ్చు, కానీ ఒక వ్యవస్థని రాష్ట్రంలో ఒక పండగ వాతావరణంతో క్రియేట్ చేశారు. అన్నిటికన్నా ఉపాధ్యాయ దినోత్సవం మరి సెప్టెంబర్ 5వ తారీఖు అనుకుంటాను. చూడండి ఎంత అదృష్టవంతులు, కొత్తగా నియమితమైన ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయ దినోత్సవం రోజే మీరు ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. అంతకన్నా అదృష్టవంతులు ఇంకెవరంటే ఉంటారు మీరు. అలాంటి అవకాశం ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇప్పించారు. చాలా గర్వంగా నాకుంది, మీరు గర్వపడాల్సినటువంటి సందర్భం. ఈ మాటల్లో ఒక మాట చెప్పబోతున్నాను. ఒక కోటీశ్వరుడు ఒక్క కోటీశ్వరుని కూడా తయారు చేయలేడు ఈ వ్యవస్థలో, ఈ ప్రపంచంలో, విశ్వంలో. కానీ ఒక విద్యావేత్త, ఒక ఉపాధ్యాయుడు
వేల మంది లక్షల మంది విద్యావంతుల్ని జ్ఞానవంతుల్ని తయారు చేయగలం. అటువంటి అవకాశం మీకు వచ్చింది సోదరుల ఉపాధ్యాయులారా. మీరు క్రమశిక్షణతో నిబద్ధతగా ఈ విద్యా బోధనలో మిళితమై రాష్ట్ర ఉన్నటువంటి విద్యార్థులకు విద్యావంతుల్ని చేసి రాష్ట్రం మొత్తం ఒక విద్యాకాంతులతో వెలుగులు నింపేటట్టు శ్రమ పడతారని ఈ అవకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి మీరు రుణపడి ఉండాలని ఆశిస్తూ పలాస నియోజకవర్గానికి సంబంధించిన విషయం కూడా ఒకటి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎన్నికైనటువంటి శాసనసభ్యులు గౌతు శిరీష గారు మొదటిలోనే ఒక సంకల్పంలో ఒక నినాదం ఇచ్చారు, ప్రతి చేతికి పని. నిజంగా ఆమె యొక్క సంకల్పము ఒక దృఢమైనది కాబట్టి ఆమె సంకల్పానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడైందని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్క చేతికి పని అంటే ఈ ఉద్యోగాలు మన మండలాల్లో పలాస, వజ్రపోతురు, మందస టౌన్లోని ఎంతమంది కొత్త ఉపాధ్యాయులు జాయిన్ అయ్యారో వాళ్ళకి పని వచ్చినట్టే ఈవిడ యొక్క సంకల్పానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడైంది. అంటే సంకల్పం శిరీష గారు చాలా గొప్పది. ఇంకా మున్ముందు చాలా ఈవిడ యొక్క సంకల్పం బంగారు బాటగా యువతకు ప్రతి చేతికి పని కల్పించినటువంటి అవకాశాలు ఆవిడ వెతుక్కుంటూ మనం దారి చూపిస్తూ ఆవిడకి కూడా ఆ అవకాశాలు కల్పించాలని భగవంతుడు ఆవిడని సరైనటువంటి మార్గాన్ని చూపించాలని కోరుకుంటూ మీ అందరికి కూడాను మనస్ఫూర్తిగా ఉపాధ్యాయులు నియమించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ శశిభూషణ్.